అందరికి నమస్తే. నేను మీ జీడిగింజ స్టార్ రాజు. నేను ఆ ఊళ్ళోకి అయినప్పుడు అన్న మీది కొండాపూర్ కదా గిటెందుకు వచ్చిన లఫర్ స్టార్ అంటారు. నా మూతికి సెంట్ ఆఫ్ ఫ్రెష్ అండి, మూతికి తాళం ఇయ్యండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా ఊరిని అయితే చూపిద్దామని అనుకుంటున్నాం. ఇదే నా పల్లెటూరు, రాములోరి దీవెనంట తల్లి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ జీడిగింజ స్టార్ రాజు. ఏదో మిమ్మల్ని నవ్వించడానికి అప్పుడప్పుడు జీడిగింజ స్టారు, పకోడి స్టారు, లఫోడ్ స్టారు, జీడి ఇట్లా నవ్వించడానికి ఏదో ఒక స్టార్ కింద వస్తా అనమాట. మొత్తానికి అయితే మనం దమ్కిస్తారు. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా ఊరిని అయితే చూపిద్దామని అనుకుంటున్నా. మస్తు మంది అడుగుతారు కూడా, అన్న మీది ఏ ఊరు, ఎక్కడ ఉంటారు, మీది కొండాపూర్ కదా అని చెప్పి మస్తు మంది అడుగుతారు. సో ఫ్రెండ్స్, మాది కొండాపూర్ కాదు, అంటే మా షూట్స్ కొండాపూర్లో జరుగుతాయి. అంటే మన లక్ష్మీ అక్క వాళ్ళది, మన 5 స్టార్ టీం వాళ్ళది మన కొండాపూర్ అన్నమాట. కొండాపూర్లో ఎక్కువ షూట్స్ జరుగుతాయి కాబట్టి కొండాపూర్ నుంచి మన 5 స్టార్ వీడియోలు వస్తాయి కాబట్టి నాది కూడా మస్తు మంది కొండాపూరే అనుకుంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే మా ఊరు వాళ్ళు కూడా నాది కొండాపూరే అనుకుంటారు. అంతర్గా వాళ్ళు అటు నేను ఆ ఊళ్ళోకి అయినప్పుడు అన్న మీది కొండాపూర్ కదా గిటెందుకు వచ్చిన లఫర్ స్టార్ అంటారు. అన్న మాది కొండాపూర్ కాదే, మాది అంతర్గా, నేను పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, జిడిగింజలు ఆడింది ఇక్కడనే అని చెప్పిన. సో ఫ్రెండ్స్, మాది అయితే అంతర్గాము. మాది అంతర్గాం ఒడ్డరి కాలనీ. అంటే మాది గ్రామ పంచాయతీ ఒక 6-7 ఇయర్స్ నుంచి గ్రామ పంచాయతీ మాకు అయిందన్నమాట. అంటే మా సపరేట్ అవ్వడం వల్ల మాకు ఇక వేరే పేరు పెట్టుకోవాలి. ఇంకా పేరు కన్ఫర్మ్ కాలేదు, ఒక 2-3 పేర్లు అనుకుంటారు. ప్రస్తుతానికైతే మా ఊరు పేరు తెలవాలంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా కానీ అంతర్గాం ఒడ్డరి కాలనీ అంటే అందరికీ తెలుస్తారన్నమాట. సో మస్తు మందిగా ఒడ్డరి కాలనీ, అంతర్గాం ఒడ్డరి కాలనీ అంటే చెప్పేస్తారు. మన అంత జగిత్యాల ఎక్కడున్నా కానీ జగిత్యాలకి మాకు ఎంత దూరం అని చెప్పి కూడా అడుగుతారు మస్తు మంది. జగిత్యాలకి వచ్చి కూడా అన్న మేము జగిత్యాల ఉన్నాం, మీ విలేజ్ ఎక్కడ, మీ అంతర్గాం అన్న అది ఎక్కడి నుంచి ఎట్లా రావాలి అని చెప్పి మస్తు మంది అడుగుతారు. సో జగిత్యాల నుంచి మా అంతర్గాంకి ఎట్లా రావాలంటే జగిత్యాల కొత్త బస్ స్టాండ్ దగ్గర అంతర్గాం అని అంటే వాళ్ళు ఆటో వాళ్ళని, చిన్న బైక్ వాళ్ళని అడిగినా కానీ ఎవరిని అడిగినా చెప్తారు. అంటే అక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్ నుంచి కొంచెం నిజామాబాద్ రూట్లో కొంచెం ముందరికి వస్తే లెఫ్ట్ సైడ్లో బీటీ బజార్ అని ఉంటుంది. అక్కడ మా ఆటో స్టాండ్లు అయితే ఉంటాయి అన్నమాట. ఆటో స్టాండ్లు అక్కడ నుంచి మాకు సీరియల్ ఉంటుంది. సో ఆటోలు ఎక్కినా కానీ లేకపోతే అక్కడ ఆటోలు అడిగినా కానీ డైరెక్ట్ చెప్తారు. ఆ బీట్ కాడ నుంచి చక్కగా రూట్ ఒకటే డాంబర్ రోడ్ పట్టుకొని వస్తే అంతర్గాం వస్తుంది. అంటే ఫస్ట్ జగిత్యాల నుంచి తులసినగర్ దాటిన తర్వాత లింగంపేట దాటిన తర్వాత మన రైలు పట్టాల గేట్ వస్తుంది. గేట్ దాటిన తర్వాత లింగంపేట చెరువు వస్తుంది. చెరువు దాటిన తర్వాత అంతర్గాం ఊరు దాటిన తర్వాత ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మస్తు మంది. అంతర్గాం అన్నగా అన్న ఇంకా దూరం ఉంది అది అని చెప్పని అంటారు. సో ఫ్రెండ్స్, అంతర్గాంకి మాకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంటే మా అంతర్గాం ఒడ్డరి కాలనీ అన్నమాట, మా సపరేట్ కాలనీ ఒడ్డరి కాలనీ. సో అంతర్గాం దాటిన తర్వాత మళ్ళీ అంటే అంతర్గాంలో బైపాస్ రోడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పోతే మన కరీంనగర్ రూట్ వెళ్తుంది, రైట్ సైడ్ పోతే చెలిగల్ రూటు, అది నిజామాబాద్ రూటు తగులుతుంది అనమాట. సో అటేటు పోవద్దు, స్ట్రేట్ అక్కడ కినాల్ ఉంటుంది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఇటు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి స్ట్రేట్ వస్తే తాళ్ళు వస్తాయి. ఆ తాళ్ళు దాటిన తర్వాత మా కమాన్ అయితే కనబడుతుంది అనమాట. ఇగో ఇదే రూటు, స్ట్రేట్ వస్తే కమాన్ వస్తుంది. ఇగో వేప చెట్టు కనబడుతుంది. ఈ వేప చెట్టు కాడ నుంచి ఇక లోపలికి ఇదే మా విలేజ్. నేను ఇంకా మీకు క్లియర్గా నేను మా రాముల వారి గుడి ఉంది, మా రాముల వారి గుడి కాడికి పోయి మా గుడిని చూపిస్తా. అలాగే గుడి మీదకి వెళ్ళి చూస్తే మా ఇండ్లు అన్నీ కనబడతాయి. మస్తు ఉంటుంది అక్కడికి వెళ్ళి. అంటే ఇంతకుముందు మేము చిన్న అంటే రీసెంట్గానే అయింది మాకు కూడా రామాలయం గుడి. చెప్పవు దివ్య, మొత్తం నేనే చెప్తానే. నాకు ఏడ స్కోప్ ఇస్తున్నావురా, లవ్వుడికి వెళ్ళి వచ్చే అట. చెప్పు ఎక్కడ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలబ్బా? గుడి ఎప్పుడైంది, ఎట్లా అయింది, ఎంతవరకు అయింది, ఎన్ని జాతరలు అయినాయి చెప్పగలుగుతారా మీరు? 3 జాతరలు అయినాయి ఇప్పటికి. 3 ఇయర్స్ నుంచి 3 జాతరలు అయినాయి. ఎక్కడ మన టెంపుల్ ఎక్కడ చూపించగలుగుతావు? ఎక్కడికి చేయించు ఫ్రెండ్స్. అయ్యో మన టెంపుల్ ఏది, ఎక్కడ? అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఓ ఆవురి చిన్న కనబడుతుంది, చేయడం అవుతుంది. ఇది ఫ్రెండ్స్. అంటే అక్కడికి చూపిస్తా.
మా ఊరు ఎంట్రీ ఎట్లుంటుంది అనేది ఎంట్రీ లోపల విలేజ్ టెంపుల్ అవన్నీ చూపిస్తా. ఆగురు ఫ్రెండ్స్, ఊరు చూపించే కంటే ముందు మా దివ్య ఏదో చెప్తుందట. ఇక అప్పటి నుంచి అంటుంది కానీ నేను స్కోప్ ఇవ్వలే. ఈసారి మాట్లాడుతా అన్నది. అంటే స్కోప్ ఇవ్వలే అంటే ఆమె మాట్లాడతలేదని నేను మాట్లాడవుతుంది కానీ ఏమో మాట్లాడుతుందట. మొత్తానికి అయితే ధైర్యం చేసింది, ఇక నుంచి మాట్లాడుతుందట. ఇక ముందు నన్ను నా మూతికి సెంట్ ఆఫ్ ఫ్రెష్ అండి, మూతికి తాళం ఇయ్యండి, నా తాళం వేసి ఇక మాట్లాడుతుందట. ఏంటి దివ్య? మా వీడియోస్ అన్ని లాస్ట్ వరకు చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. చూసిరా ఫ్రెండ్స్, వీడియోలో మస్తు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్నే సపోర్ట్ చేస్తే మంచి ఇంకా వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అది ఇక చూసిరా ఎట్లా మాట్లాడుతుంది. మీరు ఇంకా సపోర్ట్ చేసిరు అనుకో ఇంకా మాట్లాడుతుంది. అంటే ఈ ముచ్చటి నేను చెప్పలేదు, దివ్య చెప్తుంది. సో మీరు మస్తు సపోర్ట్ చేస్తారు. వాస్తవానికి నేను ఎన్ని రోజులకు ఒక వీడియో పెట్టాలని చెప్పి నేను కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడితే అందులో 3 days డైలీ 1 వీడియో, 3 days కోటి, 10 days కోటి అని ఇట్లా పెట్టిన. డైలీ 1 వీడియోకి ఎక్కువ పర్సంటేజ్ అయితే వచ్చింది. కానీ నాకే కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఎట్లా అంటే మరి డైలీ వీడియోస్ తీస్తే చూస్తారా, బోర్ ఫీల్ అవుతారు, నీ ఏంద్రా ఊకే ఏదో ఒకటి పెడతాను అని అనుకుంటారా, లేకపోతే సపోర్ట్ చేస్తారా అని కొంచెం డౌట్ ఉంది. దీన్ని కొంచెం కామెంట్ రూపంలో మీ ఫీలింగ్ ఏందో చెప్పండి. అంటే మస్తు మంది రోజుకో వ్లాగ్ పెట్టన్నా అని చెప్పి అంటారు. ఇక పోలింగ్లో ఇక డైలీ 1 వీడియోకే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. సో పెడతాం, కానీ ఈ వీడియోకి ఖచ్చితంగా డేలా 10K ఎబోవ్ వ్యూస్ వచ్చినాయి అనుకో, ఖచ్చితంగా ప్రతి రోజుకొక వీడియో అయితే కంపల్సరీ, రోజుకొక వ్లాగ్ అయితే కంపల్సరీ వస్తుంది. చూద్దాం, ఈ వీడియో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోకి ఇట్లా 24 hours 10K ఎబోవ్ వచ్చినాయి అనుకో వ్యూస్, లైక్స్ కూడా చేసిరనుకో మంచి సపోర్టింగ్ ఉంటుంది. డైలీ వ్లాగ్స్ పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాం. చలో ఇక ఊరినైతే చూపిద్దాం. బాగా లేట్ అయింది. ఇదే ఫ్రెండ్స్ మా ఊరి ఎంట్రన్స్. ఇక్కడ వేప చెట్టు ఉంటుంది, రామాలయం కమాన్ ఉంటుంది. ఈ కమాన్ నుంచి స్ట్రేట్ రావాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పొలాలు ఉంటుండే. ఇది ఎండాకాలం కాబట్టి పొలాలు వేయలేదు, అందుకే గ్రీనరీ లేదు. ఇక సీదతే ఈ ఇండ్లు, సీసీ రోడ్డు. ఇక మీ బుల్లెట్ బండి అయితే డుడ్డు అనుకుంటూ రావచ్చు, ఎక్సెల్ అయితే టట్ట అనుకుంటూ రావచ్చు, ఆటో అయితే టొట్టు అనుకుంటూ రావచ్చు. సో సీదా సీసీ రోడ్డు పట్టుకుని పోతే లెఫ్ట్ సైడ్ పోతుంది ఆ సీసీ రోడ్డు. ఆ సీసీ రోడ్డు పట్టుకుని పోతే గుడి వస్తుంది. వాస్తవానికి ఇక్కడ మీది చెరువు ఉండే, మొత్తం దవ్వే చెరువు లేదు, ఏం లేదు. చూపిద్దాం, మస్తు ఉంటుండే. ఇంకా లోతు తీసిరు. ఇక ముందు వచ్చే ఈ వానాకాలం కాబట్టి లోతు తీసిరు కాబట్టి ఇంకా నీళ్లు ఎక్కువ ఉండి పెద్దగా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడైతే నార్మల్గా అట్లా ఉంది. చూపిద్దామని పోయినా చెరువు, కానీ చెరువు లేదు, ఎండిపోయింది. మన ఇంటి ముంగట ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది అన్నట్టు, 2 చెరువులు ఉంటుంది. ఇది చిన్నది, మన ఇంటి ముంగట పెద్దది. అలా కానీ చేపలు లేవు, వాళ్ళు వేయలే. సో ఇక మా టెంపుల్ చూద్దాం రారి. ఇగో మా ఛార్జింగ్ స్కూటీ ఎక్కుతలేదు, దొప్పుడు అవుతా అని ఇక మన టెంపుల్ చూపించామని ఈ ప్రయత్నం. ఇక గుట్ట మీదకి కూడా మా ఊరు మస్తు కనబడుతుంది. అమ్మ గిడికి ఘోరంగా నమ్ముతుంది. ఇగో ఇదే ఫ్రెండ్స్ మా గుడి, శ్రీ సీతారాముల వారి గుడి. ఇదే మా గుడి. కొండెంగా ఉంది, చూపిస్తారు రారి. ఘోరంగా ఉంది. ఏంటి తిను? కోతి కాదురా, కొండెంగా. ఇయో ఫ్రెండ్స్ మా టెంపుల్. అబ్బా జిడితైంది ముఖం, ఎండ కాకపోతే ఉంటే జిడిగింది, అసలే జిడిగింది. ఇక నీడకుంటే ఇంకా కర్రే. సో మొత్తానికి అయితే మా టెంపుల్ శ్రీ సీతారాముల వారి దేవస్థానం మస్తు ఉంటుంది. అంటే ఇప్పుడు సాయంత్రం కాబట్టి డోర్లు వేసి పెట్టిర్రు, కోతులు వస్తాయని. ఇక రీసెంట్గా చుట్టూ పైపులు అయితే కోతులు ఇలాంటి జంతువులు పోకుండా మొత్తం చుట్టూ అయితే ఇట్లా బొంగులతో సెట్ చేసారు రీసెంట్గానే. సో ఇక ఇంతకుముందు జాతర అప్పుడు కూడా చూపించిన మీకు మా రాముల వారి విగ్రహాలు ఎట్లున్నాయి అని మొత్తం. ఇంతకుముందు మన వీడియోలు చూస్తే అందులో ఉంటుంది, మన జాతర అప్పుడు తీసింది. సో మా దమ్మత్తుని గుట్టెక్కిన మా విలేజ్ని చూడుర్రి, ఈడికెళ్ళి మస్తు కనబడతాయి ఇల్లు. సో ఈ ఫ్రంట్ అయితే ఎట్లుంటుంది అగోండి ఫ్రెండ్స్. అదే మా ఇల్లు స్టార్టింగ్. మనము కమాన్ కార్ నుంచి వచ్చినాం కదా, ఆ కమాన్ కార్ నుంచి స్ట్రేట్ ఇండ్ల మధ్యలోకి వెళ్ళి వస్తే మనకైతే ఈ టెంపుల్ స్ట్రేట్ సిసి రోడ్ ఇక్కడికి వస్తుంది. ఇది మా విలేజ్. సో ఫ్రెండ్స్ ఇగో మా టెంపుల్. ఇక్కడ నుంచి చూస్తే మా ఇండ్లు అంటే తక్కువనే, మా ఇండ్లు ఒక 200 ఇండ్లు ఉంటాయి అంతే.
సో అంటే మా ఊరికి స్పెషల్గా ల్యాండ్ మార్క్ చెప్పుకోవాలంటే ఇక మనకు కొత్త అయిన మా శ్రీ సీతారాముల వారి రామాలయం గుడి మా ఊరికి స్పెషల్గా. ఎందుకంటే మా ఊర్లో ఇంతవరకు టెంపుల్ లేదు, ఇదే మేము ఫస్ట్ కట్టుకున్న శ్రీ సీతారాముల వారి టెంపుల్. సో ఇక్కడ నుంచి చలో ఇంటికైతే వెళ్దాం. చూసిరు కదా మా ఊరు. ఇంకా స్పెషల్గా చూపించాలంటే అంత పెద్దగా ఏముందంటే మన ఇంటి ముందు కూడా చెరువు, అది కూడా ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. వెనక ఇంత ముందు పోయినా కదా ఆడొక చెరువు ఉండే, ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. నా ముఖం తిరిగే కర్రే జీడితాయి. సో చలో ఇంటికైతే వెళ్దాం పారి. చూసిర్రా మా ఊరు ఎట్లుందో. వాస్తవానికి ఎండాకాలం కాబట్టి అటు మీది చెరువు ఎండిపోయింది, ఇక దాన్ని లోతు తీయడం జరిగింది. ఇక మన ఇంటి ముందట కూడా ఒక చెరువు ఉంటుంది, ఇక వాటర్ కూడా లేవు. అంటే ఎండాకాలం కాబట్టి. అదే వర్షాకాలం అయితేనా మా ఊర్లో సూపర్ లొకేషన్స్ ఉంటాయి. ఎందుకంటే పల్లెటూరు కాబట్టి. ఇక ఇప్పటికైనా మా రాముల వారి టెంపుల్ చూపించినాం కదా, అంటే మనకు వర్షాకాలం అయితే మంచిగా గ్రీనరీ సూపర్ వాటర్, ఆ చెరువుల నీళ్ళు ఈ చెరువుల నీళ్ళు, రామాలయం టెంపుల్ చుట్టూ పచ్చటి అడవి ఇవన్నీ కనబడుతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అన్ని ఇంటి ఊర్లో కొద్దిగా మనకు అంత అట్రాక్షన్గా కనబడతలేదు. సో బ్రో మరి మీ ఇల్లు ఎందుకు యూహించలేదు అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోకి గట్టి సపోర్ట్ ఇచ్చి లైక్స్, వ్యూస్, షేరు, సబ్స్క్రైబ్ చేస్తే మనం ఏంటంటే నెక్స్ట్ మా హోమ్ టూర్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే ఇక మా ఊరిని చూసిరు కదా, మీరు ఈ వీడియో గట్టి సపోర్ట్ ఇచ్చి 1 డేలో 10K 20K వ్యూస్ పోయినాయి అనుకో, మీరు గట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిరు అనుకో, మా హోమ్ టూర్ అయితే తీస్తానమాట. అలాగే మా దివ్య దివ్యాక వాళ్ళది ఏ ఊరు ఎక్కడ ఇల్లు, వాళ్ళ హోమ్ టూర్ తీయండి అని మస్తు మంది అడుగుతారు. సో 3 డేస్ కోటి ఇక మీరు ఈ వీడియో చెప్పినా కదా గట్టిగా ఇట్లా సపోర్ట్ చేసారు అనుకో, 1 డేలో 20K 10K అబోవ్ 20 30 40 ఇట్లా పోయింది అనుకోరి, ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తా. డైలీ వ్లాగ్స్ రోజుకొకటి అయితే కంపల్సరీ చేస్తా. దీని మీద మీ మీద డిపెండ్ అయ్యింది ఫ్రెండ్స్, మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత తొందరగా వీడియోస్ వస్తాయి. సో ఇది మన ఇవాల్టి వ్లాగు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయరు. ఇంకొక చిన్న విన్నపం, ఎలాంటి వీడియోస్ చేయాలనో కూడా మీరు కామెంట్ చేయండి. అన్న మాకు ఇలాంటి వీడియోలు కావాలి, మేము మంచిగా సపోర్ట్ చేస్తామని మీరు చెప్పారు అనుకో, అలాంటి వీడియోలు చేస్తా. నెక్స్ట్ టైం వ్లాగ్ చేయాలనో అది కూడా కామెంట్ చేయండి, కంపల్సరీ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ బాయ్.